ఎస్సీ వర్గీకరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త బంద్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా వాణిజ్య వ్యాపార వర్గాలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. దళితుల్లో వర్గీకరణ పేరుతో విడదీయడం చాలా దారుణమని మాల మహానాడు నాయకులు అన్నారు. భారత రాజ్యాంగంలోని దళితులను విడదీయమని ఎక్కడా లేదని కొంతమంది స్వార్థపరులు వారి స్వలాభం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఇప్పటికైనా మోదీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది, దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అన్నదమ్ముల్లో ఉన్నటువంటి దళితులను విడదీయరాదు, రాజ్యాంగం ఒప్పుకోదు. రాజ్యాంగ పరంగా కాకుండా దొంగతో పోయి రాజకీయ పలుకుబడి ఉపయోగించి సుప్రీంకోర్టు తోటి దొంగ తీర్పు ఇప్పించింది కాబట్టి దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇక ముందు ఎవరైనా ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జోలికి వస్తే ఏ పార్టీకైనా తగిన బుద్ధి చెప్తాం. ఇప్పటికైనా వివిధ రాజకీయ పార్టీలు ఆలోచించి ఎస్సీ ఎస్టీల జోలికి రాకుండా ఎస్సీ ఎస్టీలు అన్నదమ్ముల ఒకే కుటుంబంలో ఉన్న వారిని విడదీయకుండా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణను రూపుమాపే విధంగా దళితుల అభివృద్ధి కోసం పాటుపడాలి తప్ప రాజకీయ పార్టీల స్వార్థ బుద్ధి కోసం వక్ర బుద్ధితో ఎస్సీ వర్గీకరణను ప్రతిసారి ఏ పార్టీ వచ్చినా మేము చేస్తాం, మేము సాధ్యం కాని ఎస్సీ వర్గీకరణను మేము చేస్తామని మభ్యపెట్టి అన్నదమ్ములో ఉన్నటువంటి దళితులను విరగొడుతుంది. దళితులు ఐక్యంగా ఉంటే ఎక్కడ రాజ్యాధికారం సాధిస్తారు, ఎక్కడ ముఖ్యమంత్రులు అవుతారు, ఎక్కడ ప్రధానమంత్రులు అవుతారు అని ఈర్ష్యతో ఎస్సీలను విడగొడుతున్నారు. ఏదైనా రాజ్యాంగ పరంగా ఆర్టికల్ 341 ప్రకారం చేయవలసింది కాకుండా వీళ్ళు ఏది సుప్రీంకోర్టు కని మాకంటే వాళ్ళు రాజకీయంలో ఉన్నారు కాబట్టి ఏదో ఉంటే మేము చేస్తే మేము బదనాం అవుతామని ఆలోచనతోటి కోర్టుకు అప్పచెప్పి ఆ కోర్టు పరంగా వీళ్ళు చేస్తున్నారు అని అట్లా చూస్తున్నారు. కానీ ఇది కరెక్ట్ కాదు. కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా కానీ మంచి నిర్ణయాలు తీసుకోవాలి, ప్రజలకు ఏదో మంచి చేయాలని ఆలోచన చేయాలి తప్ప ఇలా విడదీసి పరిపాలించాలి, కాబట్టి రిజర్వేషన్ పరంగా వీళ్ళని ఏదో రకంగా తొక్కాలని చూస్తున్నది. ఏ ప్రభుత్వం అయినా మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలందరూ బాగుపడతారు, రేపు పొద్దున మిమ్మల్ని మంచి స్వాగతిస్తారు. కానీ వీళ్ళు ఏదో మామూలు చిన్న చిన్న విషయాలు చేసుకుంటూ